తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అస్మద్గురుభ్యో నమః. మళ్ళీ మొదటికి వచ్చేసి అడుగుతున్నారు ప్రశ్న, అయ్యా లక్ష్మీ కటాక్షం కావాలి ఎలాగండి అంటే, బయట మార్కెట్లో పుస్తకాలు చాలా ఉన్నాయి. దాంట్లో లక్ష్మీ కుబేర యంత్రమని, లక్ష్మీ యంత్రమని ఇలాంటివన్నీ ఉన్నాయి. యంత్రాలు దోషమని నేను చెప్పటం లేదండి. యంత్రములు గనక ఇంటిలో పెట్టుకున్నప్పుడు యంత్రముల పరిమాణం ఎంతుంది? యంత్రములని రాగితో చేశారా, వెండితో చేశారా, బంగారంతో చేశారా? ఎలాంటి లోహాలతో చేస్తే ఎలాంటి పద్ధతిలో పూజలు చేయాలి ఉంటుంది దాంట్లో. ఎలాంటి పద్ధతి లోపల నైవేద్యాలు పెట్టాలి అది కూడా ఉంటుంది. అలాంటి యంత్రాలు పెడితే పాత్ర లోపల పెట్టాలా, చెక్క లోపల ఉంచాలా, పాలల్లో ఉంచాలా, తేనెలో ఉంచాలా, ఈ నియమాలు కూడా ఉంటాయి. మరి యంత్రములు కొనుక్కోండి వాడండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఇది చెప్తున్నారా, చేస్తున్నారా? యంత్రములలో దోషం ఎక్కడా లేదు, కానీ దానికి పద్ధతి ఉంది. సుకరమైన మార్గం ఇక్కడ చెప్తాం మేము, చాలా సులభమైన మార్గం. ఏమిటో తెలుసునా? ఒకప్పుడు భార్యాభర్త మొదటి రాత్రికి శోభనన్నాడు పెడుతుండగా అమ్మాయి చెంగుకి అబ్బాయి బంగారపు ఉంగరం కట్టాల్సి వచ్చేది. అది పొద్దున్నే ఆడపడుచు తీసుకునేది. అది ఆ తర్వాత బంగారం ఏం కడతామండి, రూపాయి బిళ్ళ కట్టడం మొదలుపెట్టారు. అంటే ఈ ఆచారాలు ఎలా మారిపోయాయి. దానికి మన వాళ్ళు పత్రికల్లోనూ, ఆడవాళ్ళు రాసే పత్రికల్లో అది రేటు కొనుక్కున్నట్టుగా అవుతుంది, బంగారం ముడకట్టడం ఏంటి అని తిట్టిపోసిన వాళ్ళు ఉన్నారు ఒకప్పట్లో, 70s. కాదమ్మా, అక్కడ దానికి అర్థం వేరే ఉంది. అధర్వణ వేదంలో చెప్పారు. అవన్నీ కూడా యంత్రములకు సంబంధించిన రహస్యాలు. అది ఇక్కడ ఎక్కువ మాట్లాడటలేదు నేను. అంచేత సులభ పద్ధతి ఏమిటో తెలుసునా? ఏనాడో చెప్పారు, పసుపు ముద్ద తీసుకోండి, తమలపాకులో పెట్టండి. ఆ పసుపు ముద్దకి పేరేమిటని మనం పెట్టేది పసుపు గౌరమ్మ. గౌరమ్మ అంటే కంగారు పడకండి అమ్మ, పార్వతీదేవం అని చెప్పి. గౌరీ శబ్దానికి అర్థము వేదం అని ఉంది, లక్ష్మి అని ఉంది, గౌరవర్ణము కలిగిన అమ్మవారిని ఉంది. ఇన్ని అర్థాలు ఉన్నాయి. కానీ మన పేరు వినగానే కొన్ని మనసులో ఉండిపోతాయి. పసుపు గౌరమ్మ. చిన్న తమలపాకులో పెట్టుకోండి, లేదు చక్కగా ఏమన్నా ప్లేట్లో పెట్టుకోండి. రోజు 11 సార్లు పసుపు, 11 సార్లు కుంకుమ, 11 సార్లు గంధం వేయండి. దాని మీద వేసి, అదే అమ్మవారి మీద వేసి కొంచెము ఒక 2 పుష్పాలు ఉంచండి. ఉంచి మీకు చేతనైన అష్టోత్తరం కానీ లేదా శ్లోకాలు కానీ, అమ్మవారి శ్లోకాలు చదువుకోండి. చదువుకుని పానకం, వడపప్పు నివేదన చేయండి. అది మీరు తీసుకోండి. ఒక 11 శుక్రవారాలు మాత్రము ఈ సాయంకాలం కూడా చేసి ఒక 3 ముత్తైదువులకి మీ చేతనైనట్టుగా తాంబూలం ఇవ్వండి. తాంబూలం బట్టలు పెట్టాలండి, మరొకటండి, ఇది ఏమంటలేదు నేను. తాంబూలం ఇవ్వండి, ఈ పని చెయ్యండి. ఇది చాలా సుకరమైన మార్గం. అయితే రోజు చేస్తుంటే పసుపు ఉండే కదండి, ఏం చేస్తారంటే 21 రోజుల దాకా ఆ పసుపుకాలు అలా ఉంచి, ఆ పసుపు గౌరమ్మని ఇది తీసేసి ఒక విడిగా డబ్బాలో పెట్టుకోండి. పెట్టుకుని మీరు ఇంట్లో డబ్బొట్టే పెట్టిన చూటుంటే అక్కడ పెట్టుకోండి. అది రోజు బొట్టు పెట్టుకుంటుండండి. రెండోసారి మళ్ళీ 21 రోజులు చేయండి. ఇలా చేస్తూ వెళ్ళండి. బొట్టు పెట్టుకోండి. ఎవరికైతే ఇవ్వండి. అయ్యో ఎక్కువైపోయిందండి, 2-3 కిలోలు అయిపోయాయి, ప్రవహించే నీటిలో కలపండి దాన్ని. ఇది ప్రయోజనం. అయ్యా 21 రోజులు ఉన్నారు, దేనికండి అది? ఈ పూజ ఆడవాళ్ళు చేస్తారు కదా, అవాంతరాలు రాకూడదు కదా, అందుకని 21 రోజులు వాళ్ళకి అవాంతరం రాదు. ఒకవేళ అవాంతరం వచ్చింది ఆపేయండి, మళ్ళీ 21 రోజులు ఇబ్బంది లేదు. అందుకని 21 అని చెప్పాం, గమనించండి. అలా చేసుకుంటూ వెళ్ళండి. ఒక సంవత్సరం పాటు చేయండి అమ్మా, ఇది ధనం కలుగుతుంది. మరి మగవాళ్ళ సంగతి ఏమిటండి? మగవాళ్ళకు కూడా నియమం ఉంది. అమ్మాయి అదే ఆ భార్య లేదా ఆ వాళ్ళు చేసినట్టయితే చేయించండి వాళ్ళ చేత. మీరు ఆ దీపాన్ని ఇవన్నీ ఉంటే మామూలుగా ఉన్నాయి. మీరు కూడా కనకధారాస్తవం శంకరాచార్యుల వారిది 3 సార్లు చదవాలి. శుక్రవారాలు 3 సార్లు చదవండి, మిగిలిన రోజులు ఒకసారి చదవండి. సాయంకాల పూట కాళ్ళు చేతులు కడుగుని శుచిగా ఉండి ఒక్కసారి చదవండి. ఇది కొన్నాళ్ల పాటు, అంటే ఒక 6 నెలల పాటు వదలకుండా బయట ఊళ్ళు వెళ్ళినా ఎలా ఉన్నా చదవడం మాత్రం ఆపకండి. కనకధారాస్తవం. కనకధారాస్తవాన్ని
1999లో ఒక సామాన్యుడైన వ్యక్తి చదివితే, తోచినట్టు ఇష్టపడి చదివితే ఆ మహానుభావుడు 2 ఏళ్ళు తిరగకుండా ఎవళ్ళకి అందనంత ఎత్తుకి ఎదిగిన వైను పీఠాధిపతులు గమనించిన ఉన్నాయి. అందుకని కనకధారాస్తవము అది చేసుకోండి. తరువాత కార్తవీర్యార్జున మంత్రం ఉంది. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతే. ఓ రాగి పళ్ళెంలో 11 ఒత్తులు నక్షత్రాకారంలో ఎర్రవత్తులు వెలిగించి దానికి ఈ స్తోత్రం చదువుకోండి. చిన్న బెల్లం ముక్క నివేదన చేయండి. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతే. ఇది కూడా చాలా ప్రసిద్ధమైన మంత్రము, శ్లోకము. ఇది కూడా చేయండి. అప్పులు తీరుతాయి, ధనం కలుగుతుంది. వచ్చిన ధనం మనం అనుభవించడానికి వీలుగా ఉంటుంది. ధనాన్ని కాపాడుకోగలం, మన పిల్లలకి క్షేమాన్ని కలిగించగలం. ఇదంతా మేమండి మాకు ఆచారాలు ఉన్నాయండి. శ్రీ సూక్తం చదవండి, శ్రీ సూక్తంలో తప్పులు లేకుండా చదవండి, అర్థాలు చూసుకోండి, చేయండి ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్తుంది ఏమిటి? అందరికీ తేలికగా ఉండే పద్ధతి లోపల చెప్పడం జరుగుతుంది. ఇంకా లక్ష్మీ కటాక్షానికంటే ఇంకొకటి ఏమిటంటే, సుందరకాండలో సీతాదర్శన సర్గ హనుమంతుడు చేస్తాడే అది. అంటే హనుమంతుడు వెతికాడు, తెల్లారుదామని కనిపిస్తుంది సీత, రాక్షసులు ఉంటారు. మొత్తం 3 సర్గలు. ఇది 13, 14, 15 సర్గలు. అవి చదవండి. ధన ప్రాప్తి జరుగుతుంది, క్షేమం కలుగుతుంది. వచ్చిన ధనాన్ని 10 మందికి ఉపయోగించేలాగా మేము క్షేమంగా ఉండాలని కోరుకుని మాత్రం చేయండి. అంతే తప్ప ఏటివాడిని నెత్తిని కొట్టి మేము సంపాదించాలి అని మాత్రం అనుకోకండి. అలాగే ప్రతిరోజు కూడా ఇంటికి దిష్టి తీసుకోండి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. శుచిగా ఉండండి, శుచిగా ఉంచండి. ఆడవాళ్లకు సూచన, ఈ పూజ చేసేటప్పుడు దయచేసి జడ వేసుకున్నా వేసుకోకపోయినా ముడి మాత్రం వేసుకోండి అమ్మా. జడ విరబోసుకుని చేసడం ఆచారం అయిపోయింది. కాళికా అమ్మవారు కూడా యుద్ధం చేస్తుండగా తల ఇదా విదిల్చితే జడ విడిపోయింది. అలాంటి ఫోటోలు పెట్టుకు చేస్తున్నారు. సీతాదేవి కూడా జడ విరబోసుకుంటే హనుమంతుడు అడిగాడు, ఏమ్మా ఇలా విరబోసుకున్నావు, మీ ఆయనకి నీకు గొడవ వచ్చి విడిపోయారేమిటి అన్నట్టుగా అడిగాడు. దాని అర్థం అది. అంచేత గమనించండి కాస్త. ఈ జడ విరబోసుకోవడం అనేది జపాన్ ప్రాంతాల్లో ఎందుకు వచ్చింది? దానికి వేరే కారణం. క్షమించాలి, అపార్థం చేసుకోకండి. నమస్కారం. స్వస్తి.